ఈ డప్పుకే వన్నె తెచ్చిన వ్యక్తి, అనగారిన వర్గాల నుంచి కళ పుట్టింది. ఆ కళకే వన్నె తెచ్చిన వ్యక్తి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత అంతే భాస్కర్ అన్న. అనగారిన వర్గాల నుంచి అన్ని కళలు బయటకు వస్తాయంటే ఆ వివక్షను ఎదుర్కొని అది ఎట్లెదుర్కోవాలి అనే ఉద్దేశంతోనే ఈ ఉద్యమం ముట్టుకొస్తుంది. కొంతమంది చేతులలో ఉండి పిలుచుకున్నారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు పిలుచుకున్నారు. ఏం మాట్లాడారు మీతోని? ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉన్నది, వాళ్ళు ఒక అధికారంలో ఉన్నారు కాబట్టి. ఏంది వీళ్ళందరూ ఇట్లా అంటున్నారు, ఇక నేను వదిలేస్తా ఈ కళను, ఈ డప్పు ఇడిచిపెడతా అనుకున్న సందర్భాలు ఎప్పుడన్నా ఉన్నాయా? అందరూ చెయ్యి పట్టుకొని వదిలేసిరు నన్ను. అన్న ఆర్థిక పరిస్థితులు ఏంది? మన పరిస్థితి చాలా దీన పరిస్థితే. గడప దాటితే సుడిగుండాలు, గడప దాటితే సుడిగుండాలు, గండాలతో వచ్చే కష్టాలు, గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు. అందరికీ నమస్తునుల్లా, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రేఖ. నా చేతిలో ఏంది డప్పు ఉందని చూస్తుండ్రా? ఈ డప్పుకే వన్నె తెచ్చిన వ్యక్తి, అనగారిన వర్గాల నుంచి కళ పుట్టింది. ఆ కళకే వన్నె తెచ్చిన వ్యక్తి ఇలా మన మధ్యలో మన ముంగట కూర్చున్నాడు. ఆయనని ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత అంతే భాస్కర్ అన్న. అంతే భాస్కర్ అన్న మన ముంగట కూర్చున్నాడు. అందుకే నేను ఈ డప్పు పట్టుకున్నా, ఆ డప్పుతోనే అన్నని పరిచయం చేయాలని అనుకున్నా. ఈ డప్పు కళకు గుర్తింపు కోసం ఎన్నో ఏండ్ల కొద్ది ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ కళ అందరి కళ ఇయ్యాల అందే భాస్కర్ అన్న సాకారం చేసిండు. ఆ అన్నతోటి మాట ముచ్చట చర్చిద్దాం, చాలా అంశాలు మాట్లాడుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. మస్తు మంచిగా ఉన్నారా చెల్లె? నేను అడగక ముందే నువ్వు నన్ను అడుగుతాను. నేను మంచిగున్నా, నువ్వు మంచిగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ రా, చాలా ధన్యవాదాలు. ఈ డప్పు ఇయ్యాల నీకు ఒక గుర్తింపు తెచ్చిపెట్టింది. అవును, ఆ డప్పు ఇయ్యాల నీ చేతులు ఉన్నది. ఆ డప్పుకు గాను నువ్వు వాయించిన దానికి గాను ఇవాళ నేషనల్ అవార్డు నేను వరించింది. అదే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు. ఎన్నో గొప్ప గొప్ప త్యాగాలు చేస్తే కానీ ఈ అవార్డు ఇలా నీ చేతికి రాలే. అవును. ఎట్లా అనిపిస్తుంది అన్న? చాలా గర్వంగా అనిపిస్తుంది. అంటే రెండు, అంటే మన తెలుగు పరిభాషలో చెప్పాలంటే మిత్ర వైరుధ్యం శత్రు వైరుధ్యం అన్నట్టుగా. ఒకవైపు ఏమో సంతోషం అవార్డు వచ్చిన తర్వాత, ఒకవైపు ఏమో గతమంతా దుఃఖం. అంటే ఈ రెండిట్ల మధ్యలో జీవనం సాగిందన్నట్టుగా. కానీ ఏదేమైనప్పటికీ కూడా కష్టాలు అనేటివి ఎప్పుడు ఉండవు, సంతోషాలు అనేటివి ఎప్పుడు ఉండవు. రెండింటిని సమూజ్జిగా మనం స్వీకరిస్తేనే సక్సెస్ అవుతాం అనేది ఒక అర్థం అయితే అయింది జీవితానికి. అట్లరా ఒక రాయి ఉలిదెబ్బలు కోల్చుకుంటేనే శిల్పం అవుతుంది, అంతే. ఈ రోజు మీరు ఇవాళ అన్ని ఉలిదెబ్బలు భరించిండ్రు కాబట్టి ఇవాళ ఒక శిల్పం లెక్క ఇక్కడ కూర్చున్నారు. అంతేనా? అంతే. శిల్పాలకి ఇచ్చిన వాల్యూ ఇది ఇప్పుడు చాలా బరువు ఉందన్న. ఎట్లా వేసుకొని కొడతారు అసలు? అది ఇంకా ఇట్లా పట్టుకుంటేనే బరువు అనిపిస్తుంది. రోజంతా వాయించిన సందర్భాలు కూడా ఉంటాయి కదా మీరందరూ? మస్తు ఉన్నాయి. అది ఇంకా జస్ట్ 2 కిలోలు ఉంటుంది, ఇది 5.5 కిలోలు. నువ్వు పట్టుకున్నది? నేను పట్టుకున్న డప్పు. ఇది దేంతో చేసిండ్రు? అది అంటే డప్పుకు 2 పద్ధతులు ఉంటాయి రా తయారు చేయడానికి. అంటే మేకతోలుతోటి చేయొచ్చు, బర్రెతోలు అంటే దుడ్డేది, బర్రె పిల్లది దుడ్డేది. ఆంధ్ర, ఖమ్మం, నల్గొండ వాళ్ళు దూడ అంటారు. ఆ దూడ తోలుతోటి కూడా చేయొచ్చు, 2 తోళ్ళతో చేయొచ్చు. కానీ దూడ తోలు అంటే దుడ్డె తోలుతోటి చేసిందే చాలా పక్కడబందీగా వస్తుంది, శబ్దం మంచిగా వస్తుంది, వినడానికి వినసొంపుగా ఉంటుంది. మేకది కూడా అట్లనే వస్తుంది కానీ జర తక్కువ వస్తుంది. ఇది ఒక్కసారి కుదురుకుందనుకో 10 డప్పుల పెట్టు ఒక డప్పుతోటి వాయించవచ్చు. ఎండలో పెడితే ఇంకెక్కువ, ఎండలో పెడితే ఎక్కువ వేడికి అదవుతుంది. ప్లస్ కాపి మంట పెట్టి కాపినా కానీ చాలా గట్టిగా మంచి శబ్దం వస్తుంది. కాపితే ఖరాబ్ కాదా తోలు? కాదు, టెక్నిక్ ఉంటుంది. ఇప్పుడు సిగరెట్ తాగుతారు, తాగుతున్నప్పుడు మూతి దాకా రాగానే బంద్ చేస్తాడు, అంటే వాళ్ళ టెక్నిక్ అది. ఇది కూడా అంతే, కాపేటప్పుడు చాలా టెక్నిక్ ఉంటుంది. ఇప్పుడు డప్పు తోలు డప్పుకు ప్లాస్టిక్ డప్పుకు తేడా ఏందన్న? అంటే తోలు అనేది శబ్దానికి చాలా మంచిది, వినడానికి వినసొంపుగా ఉంటుంది. ఇదేమో కారు ఆరన్ లాంటిది, అంటే ఒక్కసారి ఎక్కువ కావచ్చు, ఒక్కసారి తక్కువ కావచ్చు. కాబట్టి తోలు డప్పుదే శ్రేష్టమైనది. ఇది ఇప్పుడు ఏంటంటే ఆధునీకరణలో
ఇప్పుడు మనం అంత యాంత్రీకరణ జీవితానికి వచ్చేసినాం కాబట్టి అట్లా తోలు అనేది కొంచెం కనుమరుగైపోయింది. గతి లేక దీని సైడు రావడం జరిగింది మనిషి అనేటోళ్ళు. కాబట్టి అంతే తేడా తప్ప తోలుదే శ్రేష్టమైనది, మంచి శబ్దం, అందుకోసమే అదే మంచిది. అట్లా ఏం చదువుకున్నాడు అందే భాస్కర్ అన్న? నేను చాలా పెద్ద చదివి ఇక చదువుకున్నా. పెద్ద చదువు గురించి జర పోతే మాట్లాడుకుందామన్నా. ఈ ఆనందంలా ఒక్కసారి దరువు వేద్దాం, వేసుకుందాం. తప్పనిసరిగా సరే వేద్దాం. అన్న, నాకైతే ఏ రాదు. నువ్వు అట్లా పట్టుకొని ఉండు, నేను నేను వేస్తారా, పట్టుకుంటా. అంతే సరే, అంతే. సరే. సరేనా? ఇది చాలా ఆనందం. అంత ఆనందం కనబడ్డదా వాయించుట్లని? అట్లా ఎన్ని రకాలుగా వాయించగలుగుతావన్న? నేను 100 రకాలుగా వాయించగలుగుతాను. 100 రకాలుగా డప్పును వాయిస్తా. శాస్త్రీయ కోణంలో వాయిస్తా. అంటే మనం నోటుతోటి చెప్తూ ఏ శబ్దాన్ని అయితే నోరుతోటి చెప్పినామో ఆ శబ్దాన్ని డప్పు మీద పలికిస్తా. అట్లా అది మా గురువు, నా గొప్పతనం కాదు, మా గురువు స్వర్గీయ కుంపటి సూర్యభవంతరావు సార్ దగ్గర ఆ జతులను నేను నేర్చుకున్నా. అట్లా సార్ ఇచ్చిన ఆశీర్వాదమే నాకు. ఆయన దగ్గర నుండే నేర్చుకున్నా. సార్ ఒక 40,000 మందికి నేర్పించుడు. ఎవరెవరు ఎట్లా పట్టుకున్నారో తెలియదు కానీ ఆయన వారసత్వాన్ని మాత్రం నేను కొనసాగిస్తున్నా. ఆయన దీవెనలు నాకు ఎల్లప్పుడూ ఉంటాయి కూడా. మీ సొంత ఊరు ఎక్కడన్నా? మాది సిద్దిపేట జిల్లారా, దుబ్బాక నియోజకవర్గం, మిరుదొడ్డి మండల్, అందే మా ఊరు. అందే. అట్లా మా ఊరు పేరే నా ఇంటి పేరు అయిపోయింది ఇక. అంటే అంతకుముందు వేరే ఇంటి పేరు ఉంటుండేనా? అవునరా, మా ఇంటి పేరు అంగడి. అంగడి వాస్తవానికి సర్టిఫికేట్ నేమ్ అంగడి అని ఉంటుంది కానీ అంగడి అంటే కేవలం మా ఊరు వరకు, చిన్నప్పటి ఫ్రెండ్స్ వరకు మాత్రమే తెలుసు. మా ఊరు దాటిన తర్వాత ఎవరికి అంగడి భాస్కర్ అంటే ఎవరికి తెలియదు, అందే భాస్కర్ అంటే తెలుసు. అట్లా డప్పు భాస్కర్, అందే భాస్కర్ గానే అయిపోయింది. అట్లా మాది మిరుదొడ్డి మండల్, అందే. చిన్నప్పటి నుండి 7వ తరగతి వరకు మా ఊళ్ళోనే ఉన్నా, మా ఊళ్ళోనే చదువుకున్నా. తర్వాత కుటుంబ పరిస్థితులు కొన్ని కారణాల వల్ల మళ్ళీ హాస్టల్ వెళ్ళిన. హాస్టల్కి పోయి 8, 9 కొండపాక హాస్టల్లో చదువుకున్నా. అప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వసతి గృహంలో ఉండి చదువుకున్నా. 10వ తరగతి పాలమాకులలో. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి గౌడ్ జూనియర్ కాలేజ్ మిరుదొడ్డి, డిగ్రీ పీజీ నిజాం కాలేజ్ ఫస్ట్. ఆ తర్వాత పొట్టి శ్రీరామ్ తెలుగు యూనివర్సిటీలో ఇంకోటి ఎంపీఏ చేసిన, మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్. తర్వాత జర్నలిజం చేసిన, ఎంఫిల్, ఇప్పుడు పిహెచ్డి. ఇట్లా ఇదంతా నా పరంపర కొనసాగింది. ఇదన్నీ చదువులు చదివిను. అవును. ఇప్పటి పోరగాళ్ళకు 2 చదువుమంటేనే బాధ అవుతుంది. నువ్వు ఇవన్నీ ఎట్లా చదివినావు? ఎందుకు చదివినావు? ఇన్నిగానం ఎందుకు చదవాలనిపించింది? నాకు నేను ఎక్కువ కష్టపడి చదవడానికి రీజన్ అంబేద్కర్ సార్. అంటే దీపం వెలుగులో చదువుకొని ఎక్కడనో అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ చదువుకున్నాడు. కాబట్టి అంబేద్కర్ సారే మనకు ఇన్స్పైర్. కాబట్టి సార్ మార్గంలో నడవాలనుకున్నాం, ఆ మహనీయుల మార్గంలో నడవాలనుకున్నాం. కాబట్టి వాళ్ళే మనకు ఇన్స్పైర్. మహనీయులు అందరూ గొప్ప గొప్ప వాళ్ళు ఎవరున్నారు, మహాత్మా జ్యోతిరావు పూలే సార్ కావచ్చు, సావిత్రిబాయి పూలే మేడం కావచ్చు, అంబేద్కర్ సార్ కావచ్చు, ఇంకా చాలామంది రాజకీయాలలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు. అట్లా అదే ఇన్స్పైర్ అనిపించింది, అందుకోసమే మనం చదవాలనుకున్నాం. అట్లా ఇప్పుడు చాలామంది ఏంటంటే 10th అయిపోగానే మావాడు 10, 12 అయిపోగానే మావాడి చదువు అయిపోయింది. డిగ్రీ అయిపోయినా, డిగ్రీ అనేది మినిమం. ఇప్పుడు ఒకప్పుడు 7 చదివితే పెద్ద గొప్ప, 10 చదివితే గొప్ప. అప్పటి చదువుకి ఇప్పటి చదువుకు తేడా లేదు, చాలా తేడా. చిన్నప్పుడు మన తాతలు బాలశిక్ష చదువుకున్నది ఒకటే, మనం 10వ తరగతి చదువుకున్నది ఒకటే. అట్లారా, పెద్ద బాల శిక్షతోని అన్ని వచ్చేటి అప్పట్లో వాళ్ళకు. కానీ ఇప్పుడు ఇంటర్ చదివినా వాళ్ళు అత్తలేవు. అందరిని అంటలేనన్నా, వాస్తవమే, కొంతమంది ఉన్నారు అట్లా గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు అట్లా. అంటే ఇప్పుడు అంబేద్కర్ ఆశయాల బాటలో, అంబేద్కర్ ఇన్స్పిరేషన్, ఇన్ని చదువులు చదవడానికి అంబేద్కర్ ఎన్నో వివక్షలు ఎదుర్కొన్నాడు. బడి నుంచి వెలివేయబడ్డాడు, దూరంగా ఉండి చదువుకున్నాడు. ఇలా భారతదేశానికే రాజ్యాంగం రాసిండు అంబేద్కర్. అట్లా నువ్వేమన్నా ఎదుర్కొన్నావా వివక్షలు? మనము చాలా ఎదుర్కొన్నాం. కుల వివక్షత అనేది మామూలుగా కాదు, అసలు ఘోరంగా. ఇప్పుడు మనం ఈ ఫీల్డ్లో కూడా అంటే అంటారు కదా,
ప్రతిభ ఉన్నోడికి ఎక్కడైనా ఇదే అవమానం. ఆ, అది ఏ ఫీల్డ్లో కావచ్చు. ఇప్పుడు జర్నలిజంలో మీ దగ్గర కూడా ఉంటుంది. అంటే బయటికి కనబడదు కానీ లోపల మాత్రం చాలా ఉంటుంది. అంటే మీరేమనుకోకండి దయచేసి ఫీల్డ్లో ఉండేటువంటి విషయాలను, ఎందుకంటే గతంలో నేను కూడా కొన్ని యాంకరింగ్స్ చేసిన కాబట్టి నాకు ఈ అనుభవం కూడా ఉంటుంది. అంటే కొంతమంది ఎవరైతే అగ్రహారంతో ఉంటారో వాళ్ళు వాళ్ళ వ్యవస్థకు అనుకూలంగా మాత్రమే నడుస్తారు. కానీ నిజమైన జర్నలిజం ఎట్లుండాలనేది కూడా అంబేద్కర్ సార్ చెప్పిండు. అంటే జర్నలిస్ట్ ఎట్లా ఉండాలి, చదువుకున్న యువత ఎట్లా ఉండాలి, మనం ఏ విధంగా మారితే ఎట్లుంటుందని చాలా మనకు ప్రతి అంశాన్ని ప్రకృతితోటి ముడి చేసి ప్రతి అంశాన్ని మన కళ్ళ ముందట ఉంచిపోయాడు. కాబట్టి అట్లాంటి వ్యవస్థను మనం కొనసాగించాలి, వాళ్ళ ఆలోచన విధానంతో కొనసాగించాలనేది ఉద్దేశం. ఉదాహరణకు మా చిన్నప్పుడు స్కూల్లో నేను ఇట్లా ఉన్న గోడ చూపించి నన్ను ఇట్లా, నేను లాస్ట్లో కూర్చుండేది, వివక్షత ఉంటుంది, నన్ను ఇట్లా చూపించి గోడ ఉంచేది. ఇదేంటంటే గోడ మాది గోడ ఆ, మాది గోడ అనేది నన్ను అనేది. అప్పుడు నాకు అంత తెలియదు. అట్లనే మా ఊళ్ళో హనుమాన్ గుడి ఎక్కనిచ్చేది కాదు. హనుమాన్ గుడి ఇప్పటికీ ఎక్కనిచ్చేది. ఇప్పటికీ ఈ మధ్య కాలంలో మారింది. ఎందుకంటే మనం చదువుకొని రెవల్యూషన్ ఇంతమంది మహనీయుల బాటలో నడుస్తున్నాం కాబట్టి వాటన్నిటిని మనం కొలాప్స్ చేసేసినాం. కొన్ని జాగాలలో ఇప్పటికీ మల్లిపల్లిలో, అలువాల్లో, మా ఊళ్ళో కూడా కొంత మనోళ్ళు ఎక్కరు, మాదిగ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కరు, మ్యాక్సిమం ఎక్కరు. ఈ వివక్ష నుంచి బయటకు వచ్చిన వాళ్ళే ఎక్కువ. అవును. ఇప్పుడు అణగారిన వర్గాల నుంచి అన్ని కళలు బయటకు వస్తాయంటే ఆ వివక్షను ఎదుర్కొని అది ఎట్లా ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతోనే ఈ ఉద్యమం పుట్టుకొస్తుంది. మేబీ ఆ ఉద్యమం నుంచే పుట్టుకొచ్చిందే ఈ డప్పు అని అనుకుంటున్నాను. అంతే, ఉద్యమం నుంచే పుట్టుకొచ్చింది. ఉద్యమం కంటే ముందు మా నాన్న మొదట ఉద్యమకారుడు. ఈ సామాజిక బాధ్యతతోటి ఈ లెఫ్టిస్ట్ ఉద్యమాలలో ఒక నక్సలైట్ నాయకుడితో వచ్చినటువంటి వాడు కాబట్టి మా నాన్న అట్లా అనే ఆ ప్రభావం నా మీద చాలా పడ్డది. అట్లా మనం ఖచ్చితంగా తిరుగుబాటుకు ఒక సంకేతంగా ఉండాలని ఫిక్స్ అయినాం. వాళ్ళ మార్గంలో నడుస్తున్నాం. రెండు లాల్ నీల్ ఈ రెండింటిని మనం సమూజ్జీలుగా తీసుకోవాలనుకున్నాం. కానీ కొంతమంది చేతులలో ఉండి అవి అట్లా అయిపోతాయి. కానీ మనం ఏమున్నా వాటికి అనుకూలంగా కొనసాగుతాం. తెలుగు చేసిండు. తర్వాత ఎంపీఏ ఫోక్. ఫోక్ సరే, ఎంఏ తెలుగు వరకు ఆగుదాం. ఎంఏ తెలుగు చేసి ఈ డప్పు పట్టుకోవాలని ఎందుకు అనిపించింది నీకు? అంటే డప్పు కొట్టేటోళ్ళు చాలా మంది ఉంటారు, కానీ వాయించేటోళ్ళు చాలా తక్కువ మంది. కొట్టడానికి వాయించడానికి చాలా తేడా. నేను లిటరేచర్ మంచిగా రాస్తున్న క్రమంలో నాకు ఒగ్గు రవణ 2010-9 ఆ ప్రాంతంలో పరిచయం అయ్యిండు. ఆర్ట్స్ కాలేజీలో హిస్టరీ మీద సెమినార్ జరుగుతుంది. ఆ సెమినార్కి నేను అటెండ్ అయినా. అన్న అక్కడ ఒగ్గు ప్రదర్శన చేసిన, నేను డప్పు ప్రదర్శన చేసిన అరుణోదయ విమలక్కతోటి. అప్పుడు ఆ టైంలో నన్ను అన్నాడు, తమ్ముడు నువ్వు చాలా అద్భుతంగా డప్పు వాయిస్తున్నావు, నువ్వు ఈ పరిధికి వెళ్ళి ఇక్కడ సైడ్ వస్తే మంచిగా ఉంటుంది, నువ్వు డిగ్రీ అయిపోతుంది త్వరలో, నువ్వు దీని మీద స్పెషల్గా చేస్తే మంచిగా ఉంటుంది అంటే నేను అప్పుడు ఆలోచన చేసిన. తర్వాత ఎంఏ తెలుగు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆలోచనలో పడినా నిజంగా ఎట్లుంటుందని. అంటే ఆ టైంలో సిసిఆర్టీ అనే సంస్థది, సెంట్రల్ కల్చర్ రిసోర్స్ ట్రైనింగ్ది, ఢిల్లీది ఒకటి యువ కళాకారులకు 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు వాళ్ళకు కళాకారులకు స్టూడెంట్స్కు ప్రోత్సాహంగా ఒక ఫెలోషిప్ పడ్డది. లక్కీలీ అది ఒగ్గు రవణ నాకు అప్లై చేసిండు. అప్లై చేస్తే ఢిల్లీకి ఇంటర్వ్యూ పోయినాం. దాంట్లో కూడా మనమే ఫస్ట్ వచ్చినాం. అట్లా దీని మీద జిజ్ఞాస పెరిగింది. నేను డప్పులో ఏదో ఒకటి చేయాలంటే అట్లా జిజ్ఞాస దీని మీద వచ్చింది. వచ్చి అందరు అంతకుముందు బాగా ఓడుతాడు, భాస్కర్ మంచిగా వాయిస్తాడు డప్పు అని అంటే చలో దీంట్లో నేను తెలుసుకోవాలని చెప్పి మళ్ళీ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫోక్ చేసి అట్లా నేను చేతులను నేర్చుకొని నిజంగా అక్కడికి వెళ్ళి ఇటు వైపు మళ్ళడానికి ఒగ్గు రవణ చాలా థ్యాంక్ యూ ఈ మన మీడియా ద్వారా. అట్లనే మన డాక్టర్ పృథ్వీరాజ్ అన్న, ముక్క రమేష్ అన్న, వీళ్ళు ముగ్గురు నన్ను లిటరేచర్కి వెళ్ళి ఇటు సైడు మళ్ళించారు. లేకపోతే నేను మా నిజాం హాస్టల్ మీద దాడి జరిగింది ఒకసారి. దాడి జరిగితే ఆ సందర్భంలో రాసిన ఒక కవిత్వం, నిజాం ఇది మా కళాశాల పేరులో ఉంది నిజం, మేము చెప్పేది చేసేది నిజం, పోలీసుల లాఠీలు మా నెత్తుల మీద ఆడినప్పుడు నా మెదడంటుంది, నా ఒక్కడిని లాఠీతో కొడితే లడాయిని ఆపలేవు కదా తెలంగాణ, లడాయిని ఆపలేవు కదా, నా ఎద మీద రెండు బూటు కాళ్ళతో తొక్కినప్పుడు నా గుండె అంటుంది, లబ్డబ్ అని అనడం మరిచి తిరగబడు జై తెలంగాణ అని నా గుండె కొత్త స్వరాన్ని వలుకుతుంది.
కొత్త స్వరాన్ని పలుకుతుంది. ఆకలితో మండుతున్న కడుపులో నీ బిగిపిడికిలతో దొరకబట్టి గుద్దినప్పుడు నా లోపల ఆకలితో మాడుతున్న పేగులంటున్నాయి. గుర్రుమనే శబ్దాన్ని మరిచి అవి గుత్పవట్టుమంటున్నాయి. గుర్రుమనే శబ్దాన్ని మరిచి అవి గుత్పవట్టుమంటున్నాయి. నా కడుపులా నీ బిగి పిడికిలితో దొరకబట్టి గుద్దినప్పుడు లోపల లావా రగులుతుంది. లోపల ఆకలితో మండుతున్న లావా రగులుతుంది. మంటల్లో మాడి మసైపోతారు జాగ్రత్త. ప్రభుత్వాలను కూల్చడం విద్యార్థుల లక్ష్యమైతే ఏ ఒక్క లీడరు ఏ ఒక్క పోలీసు వాళ్ళు బయట తిరగలేరు జాగ్రత్త అని చెప్పినాం. ఇంకొకటి లాస్ట్కి ఏం చెప్తామంటే, విద్యార్థుల గుండె ధైర్యం ముందు నీ లాఠీ ఎంత తుపాకీ తూట ఎంత. మా విద్యార్థుల గుండె ధైర్యం ముందు నీ లాఠీ ఎంత తుపాకీ తూట ఎంత. దీపావళి పండుగ నాడు మా ఊరిలో కాల్చి పడేసిన సుతిలి బాంబంతా కాల్చిన బూడిదంతా అని లాస్ట్కి చెప్తే వీడేందర్ ఎంత పెద్ద కవిత్వం రాసిండని తెల్లారి ఎస్కప్పే జైలు వేసేసాడు. అట్లా ఉద్యమంలో మళ్ళీ నాకు అమరుల అంటే మా నిజాం కాలేజ్ పక్కనే గన్ పార్క్ ఉంటుంది కదా, ఆ గన్ పార్క్ దగ్గర కూడా చుట్టూ అమరుల స్తూపం చుట్టూ ముళ్ళకం చేసారు. అది బాధ అనిపించింది. అందుకోసమే దాన్ని ప్రశ్నిస్తున్న అమరుల స్తూపం అని అదొక కవిత్వం రాసిన. అట్లా ప్రతిదాన్ని, లేకపోతే అప్పుడు పోలవరం పోరాటం జరుగుతుంది, పోలవరంది కావచ్చు, అప్పుడు లక్ష్మీపేటది దళితులను హత్య చేసినారు, అక్కడ ఉన్న కాపు సామాజిక వర్గం, అక్కడ శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటలో అప్పుడు. అట్లా ప్రతిదాన్ని నాకు వచ్చినటువంటి దాన్ని ప్రతి చోట నేను నాకు వచ్చిన హృదయ స్పందనను ఇప్పటి వరకు కూడా రాస్తూనే ఉంటా. అట్లా ఇటు ఒక పాటను, ఒక కవిత్వాన్ని, వ్యాసాన్ని రెండింటిని నిజాం కాలేజ్ నుంచి మొదలైంది నీ కవిత్వం. నిజాం చిన్నప్పటి నుండి మొదలైంది, తిరుగుబాటు అక్కడ నుండి మనకు అట్లారా. సూపర్ అన్న, కవిత్వం అయితే చాలా మంచిగా ఉన్నది. అట్లా అవి రాయిండ్రి, ఇటు కొట్టుండ్రి, ఆపొద్దు. మంచిగా ఉంది కదా, కళని ఎందుకు ఆపుకోవాలి? ఇంట్లో మనకు అవార్డు వచ్చిందని అవి ఆపుతామంటే కుదరదు కదా. అట్లేం లేదు, నడుస్తుంది. చైతన్యం పరిచేటి అవి చాలా ఉన్నాయి కదా. అట్లా ఇట్లా అదే కదా తెలంగాణ ఉద్యమంలో మెయిన్ కావాల్సింది. పక్కకు కూర్చున్న ప్రజలను కూడా ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసిన ఇటువంటి కవితలు, ఇటువంటి పాటలే కదా. చాలా అద్భుతం అన్న. కవిత వింటా ఇంకా విన్నా కొద్ది వినబుద్ధి అయింది. ఇంకా చాలా అంశాలు మనం మాట్లాడుకోవాలి. ఈ డప్పు అయితే ఇంకా ఇందుకు పట్టుకున్నా అని చెప్పినావు. డప్పు పట్టుకున్నాడు, ఏంది డప్పు కొడుతుండు అని ఎప్పుడన్నా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? ఏంది వీళ్ళందరూ ఇట్లా అంటున్నారు, ఇక నేను వదిలేస్తా ఈ కళను, ఈ డప్పు ఇడిచిపెడతా అనుకున్న సందర్భాలు ఎప్పుడన్నా ఉన్నాయా? అంటే నన్ను అవమానం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ డప్పు పట్టుకుండు ఇప్పటికి ఊళ్ళే నేను పిహెచ్డి చేస్తున్నాం, మనం చదువుతా ఉన్నామంటే ఎవరు డప్పు పట్టుకొని తిరుగుతుండలే, వానికి ఏం పని లేదు, చదువులోకి కనిపించేది. ఒక మనల్ని చూసే సమాజం కూడా ఏమే బాలన్న మీ కొడుకు అందరేమో వాడు మంచిగా చదువుకుంటారు, యూనివర్సిటీలు ఉంటాడు అంటే ఇదేంది డప్పు పట్టుకొని తిరుగుతుండు ఇట్లా అని మా నాన్నను కూడా మా అయ్యను అడిగి చాలాసార్లు అది చేస్తే మా అయ్య సూటి మనిషి, వానికి ఇష్టమైన రంగంలో వాడు పోతుండు. నేను ఏమనను, వానికి ఏది మంచి ఏడ్చేదో వానికి తెలుసు, మేము కూడా అందుకోసం వానికి స్వేచ్ఛ ఇచ్చినాం కాబట్టి నేను మీ లెక్క అన్నారని నేను ఉలికి పడానని చెప్పిండు మా అయ్య. చాలా మందికి చెప్పిండు, చాలా గొప్ప ఆన్సర్. కాబట్టి మా అయ్యను కానీ మనల్ని కానీ ఇక అనరు. ఎందుకు అన్నారంటే ఇప్పుడు అర్థమైంది, ఓహో ఈయన చదువు దీనికి చేసింది కాబట్టి ఆయనకు కేంద్ర సంగీత నాటక అకాడమీ ఉస్తాద్ పురస్కారం వచ్చిందని. అప్పుడు ఎవరైతే హేళన చేసిన వాళ్ళు ఉన్నారో ఇప్పుడు వాళ్ళే ఊర్లో ఫ్లెక్సీలు కట్టేసారు మనకి. సూపర్, అది కదా అన్న అసలైన గుర్తింపు మనం సాధించినాం అనడానికి అదే కదా నిదర్శనం. అంతే. అట్లా నేను అంటే అనిపించింది, బాధపడినా కానీ ఎప్పుడు వదిలిపెట్టలే నేను. ఎప్పుడు డప్పు 7 సంవత్సరాలు అప్పుడు నేను సంఖకేసుకుంటే ఇప్పుడు 35-36 సంవత్సరాలు వచ్చినాయి. అప్పటిదాకా కూడా మనం వదిలిపెట్టలేదు. దాదాపు 21 సంవత్సరాల నుండి ఈ ప్రజా ఉద్యమాలలో 21 ఇయర్స్ ఇప్పుడు 21 ఏండ్లకు అత్యున్నత పురస్కారం నిన్ను వరించింది. హ్యాపీగా ఉందన్నావు, బాధగా కూడా ఉందన్నావు. ఎందుకున్నదన్నావు బాధ? అంటే బాధ ఏంటంటే మన పరిస్థితులు కొంచెం మనకు అనుకూలంగా ఉండయి. ఎవరికైనా, ఏ కళాకారుడికైనా, ఏ కవికైనా, ప్రతి కళాకారుడిది సమస్య అదే. మనం పరిస్థితులను దాటుకొని బయటపడితేనే మంచిదని చాలామంది జీవితాలను దగ్గరికి వెళ్ళి చూసినాం. కాబట్టి
ఆ క్షణం అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు మా ఇల్లు లేదు, నన్ను ఇన్సల్ట్గా చేసేటోళ్ళు ఎక్కడనో ఉండరు, మన చుట్టాలు అంటూనే ఉంటారు. అవు మన అయ్యవాకి చెప్తారు, లేకపోతే ఎవరితోటే చెప్తారు. వాళ్ళు ఒక మాట అంటే అప్పుడు ఒక 5 నిమిషాలు బాధ అనిపిస్తుంది, కలుకుమంటుంది గుండె. సరే అనుకుంటాం. ఆ తర్వాత ఇవన్నీ అవసరం అని అనుకుంటే మళ్ళీ మనకు వెంటనే ఎక్కడికి పోతాం, మహానీయులు గుర్తొస్తారు. చాలా వాళ్ళు అంతా కష్టపడ్డరు, మనం గీ చిన్నదాన్ని కోరుసుకోమా, ఇంత చిన్నది మనకెట్లా అని మళ్ళీ వెంటనే కన్వర్ట్ అయిపోతాం. అయిపోయి చలో వస్తుందిలే, నాకు ఇలా వస్తుంది, మనం ఇంత చదువుకున్నాం కదా అని ఈ పాజిటివ్ థింకింగ్ తోటే నేను పోతున్నా. చాలా పేదరికం ఉన్నది, లేదని కాదు. మనం చదువుకునే చదువులకు కానీ వీటన్నిటికీ చాలా కష్టపడుతూ వచ్చినాం. మనకు చాలామంది అన్నలు సహకారం చేసిరు, వాళ్ళ రుణం కూడా తీర్చుకోలేనిది. కాబట్టి మనం అట్లున్నాం కాబట్టి ఇట్లా వచ్చింది. స్పెషల్గా నా జీవితంలో అంటే 2 రకాల మార్పులు అంటాం కదా. అందరూ చెయ్యి పట్టుకొని వదిలేసిరు నన్ను. అందరూ చెయ్యి భాస్కర్ అట్లా ఇట్లా అట్లా ఇంద్రుడు చంద్రుడు అన్నోళ్ళు వదిలేసినారు. కానీ అందరు వదిలేసిన టైంలో హరికృష్ణ సార్ నా చెయ్యిని పట్టుకుండు. ఎట్లా అంటే ఇప్పుడు ఆ చెయ్యి అందెలకి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి ఢిల్లీకి తీసుకుపోయింది. అంటే హరికృష్ణ సార్ నా జీవితంలో యాడ్ అయిన తర్వాత చాలా గొప్ప మార్పు జరిగింది. ఈ కళాపరంగా కావచ్చు, మనం చేసేటువంటి యాటిట్యూడ్లో కావచ్చు, మనం నలుగురితో ఎట్లా మెదలాలనేది అట్లా చెప్పి ఈ అవార్డు వచ్చిందంటే కేవలం రీజన్ ఓన్లీ సింగిల్ పర్సన్, డాక్టర్ మామిడి హరికృష్ణ సార్, తెలంగాణ భాషా సంస్కృతి శాఖ డైరెక్టర్. ఎక్కడనో సావుల కాడ, పెండ్లిల కాడ, పోషమ్మల కాడ, మైసమ్మల కాడ, ఎల్లమ్మ కాడ కొట్టే డప్పు, ఇంతవరకు డప్పుకు అవార్డు రాలేదు. ఖచ్చితంగా ఈ సంవత్సరం రావాలని గత ప్రభుత్వంలో ప్రపోజల్ పెడితే ఈ సంవత్సరం కొత్త ప్రభుత్వం హార్డ్ కాపీ పంపించింది. ఆ సారే ప్రయత్నం చేసిండు, సారే పంపించిండు మొత్తం. దీనికి ఎంత కర్త కర్మక్రియ కేవలం హరికృష్ణ సార్. అంటే మనకు టాలెంట్ ఉండొచ్చు, గుర్తించటం లేకపోతే అది గుడ్డిదే. కాబట్టి ఆయన సార్ మనల్ని గుర్తించిండు, ఈ దేశంలో ఒక గొప్ప స్థానంలో మనల్ని నిలబెట్టిండు. అట్లా స్పెషల్ థ్యాంక్ యూ డాక్టర్ మామిడి హరికృష్ణ సార్. ఎన్నో కళలను గుర్తించిండు. ఆ కళలన్నింటినీ ఇక్కడ కాదు, మన రాష్ట్రం కాదు, రాష్ట్రాంతరాలు ఖండాంతరాలు దాటేలా గుర్తింపు తీసుకొచ్చిండు మామిడి హరికృష్ణ అని చాలా మంది నోటి నుంచి ఇంట. చాలా థ్యాంక్స్. మేము కూడా మామిడి హరికృష్ణకు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే మీలాగా ఎదురు చూసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అవన్నిటిని ఒక గుర్తింపు తీసుకొచ్చి అందరికీ పరిచయం అయ్యే విధంగా. ఇప్పుడు మీరు అన్నారు హేళన చేసిన వాళ్ళు ఇలా ఫ్లెక్సీలు కట్టిర్రు. అవును, అట్లాంటి పొజిషన్లో నిలబెట్టింది ఆయననే. మీరు చెప్తుంది నిజమే, మేము చెప్తుంది నిజమే. చాలామంది ఈ అంశం చాలా విధాలుగా మాట్లాడిర్రు. అన్న ఈ సందర్భంగా ఒక క్వశ్చన్ అడగాలి. కళలను గుర్తించలేకపోయినరు, కళలకు న్యాయం జరగలేదు అని కొందరు మాట్లాడుతూ ఉన్నారు. పోయిన తాపలు కావచ్చు, ఇప్పుడు కావచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ అంశం నిజమేనా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన తెలంగాణ కళలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఏ మాటకు ఆ మాట. ఎవరేమనుకున్నా దేంతో మనం సంబంధం లేదు. ముఖ్యంగా భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్గా హరికృష్ణ సార్ వచ్చిన తర్వాత మరుగున పడుతున్న కళారూపాలకు, మట్టిలో ఉన్న మాణిక్యాలకు ఒక రవీంద్ర భారతి వేదికగా మంచి పట్టం కట్టించండి సార్. నిజంగా శ్రమపడిన అంటే ప్రతిసారి ఏం చెప్తాడంటే సారు, ఈ రవీంద్ర భారతి వేదిక ఒక పునీతం కావాలంటే ఊర్లలో పనిచేసి, లేకపోతే నాలాంటి వాళ్ళు ఊర్లలో కష్టపడి పనిచేసి వచ్చినటువంటి మట్టి పాదాలు, బురదలలో ఉన్నటువంటి పాదాలు వచ్చి రవీంద్ర భారతి వేదికగా ప్రదర్శన చేసినప్పుడు మాత్రమే ఈ రవీంద్ర భారతి వేదిక పునీతమైనట్టు, నా జన్మ ధన్యమైనట్టు అని చాలాసార్లు చెప్తాడు సార్. కష్టపడ్డ ప్రతి కళాకారుడికి రవీంద్ర భారతి అనేది ఒక పెద్ద డ్రీమ్ ఈ తెలుగు రాష్ట్రాలలో, అక్కడ ప్రదర్శన ఇవ్వాలని. అట్లాంటి వాళ్ళను చాలామందిని తీసుకొచ్చాడు. ఉదాహరణకు ఎక్కడనో గోండు, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గోండు కళారూపం కనుమరుగైతుంది. కానీ ఆ కళారూపానికి మళ్ళీ పునర్జీవం పోసిండు. ఎట్లా అంటే ఆ పద్మశ్రీ అవార్డుకు ప్రపోజల్ పెట్టి గుస్సాడి కనకరాజు అనే బాపుకు గోండు గుస్సాడి కళారూపానికి పద్మశ్రీ వచ్చింది. ఎంత గొప్ప విషయం. ఎక్కడనో కనుమరుగవుతున్న మెట్ల కిన్నెర కళారూపానికి పద్మశ్రీ ప్రపోజల్ పెట్టిండు. అట్లా మొగులయ్య బాపుకు వచ్చింది. ఆ తర్వాత ఈ సంవత్సరం చూడుర్రి, ఇద్దరు గొప్ప కళాకారులు. మాదిగలే చాలా వివక్షతకు గురవుతారు ఈ సమాజంలో, కానీ మాదిగల పైన జీవిస్తున్నటువంటి ఇంకొక ఉమ్మడిగా ఉన్నటువంటి ఒక 56 ఉపకులాలు ఉంటాయి. అందులో అత్యంత వెనకబడినటువంటి ఉపకులం చిందు. ఆ చిందు కళారూపానికి కూడా ఒక 7 సార్ల ప్రపోజల్ పంపిండు పద్మశ్రీ ఇవ్వాలని. ఎప్పుడు అలసిపోలేదు. ఆ గడ్డం సమ్మె బాపు 3 సార్ల ప్రపోజల్ పెట్టుకోండి ఇండివిజువల్గా. ఈ సంవత్సరం వచ్చింది. అది ఎంత గొప్ప విషయం. ఆయన కూడా చాలా వేదికలలో చెప్తాడు, నాకు హరికృష్ణ సారు
నాకు ఇట్లా లైఫ్ ఇచ్చిండని అంటే నిజంగా మళ్ళా మన బుర్రవీణ వాయిద్యానికి ఒక్కడే ఉండి ఇప్పుడు ఇక లాస్ట్ చివరి కళాకారుడు బుర్రవీణ వాయిద్యం ఏంది అసలు వాళ్ళు ఒక పూజారులు వైష్ణవాన్ని బోధిస్తారు శివాన్ని బోధించేటువంటి వాళ్ళకు కూడా అప్లికేషన్ అంటే పద్మశ్రీకి ప్రపోజల్ పెట్టి ప్రభుత్వం నుండి వీళ్ళకి ఇవ్వాలని ప్రపోజల్ పెట్టింది కేవలం హరికృష్ణ సార్. అట్లా కనుమరుగవుతున్న ప్రతి కళారూపానికి ప్రాణం పోస్తుండు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక 100 పుస్తకాలు కళల కోసమే తీసుకొచ్చిండ్రు. 100 పుస్తకాలు వచ్చినాయి కాబట్టి వాటన్నిటిని చాలామంది ఏదేదో మాట్లాడతారు, ఇట్లా అట్లా అది ఇది మాట్లాడితే అది ఒప్పుకోవడానికి నిజాయితీగా లేము. నాలాంటి వాళ్ళు అసలే వినరు. ఎందుకంటే మేము చదువుకున్నాం, మా తల్లిదండ్రులు చదువుకోలేదు, మేము చదువుకున్నాం, ఈ సమాజంలో ఉద్యమాలలో ఉన్నాం కాబట్టి మాకు ఏది మంచి ఏది చెడు అనేది కొంచెం తెలిసే అవకాశం ఉంది. కాబట్టి హైట్స్ ఆఫ్ టు హరికృష్ణ సార్, తెలంగాణ భాష సంస్కృతి శాఖ. ఈ అవార్డు నీకు వస్తుంది అనుకున్నావా అన్న? అసలు అవార్డులు ఉంటాయి అన్న విషయమే మనకు తెలియదు. అసలు ఇట్లా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్లు ఇవన్నీ ఏదో ఒగ్గు రవాణాకు వచ్చింది, ఓహో ఉంటుంది ఇట్లా అవార్డు అని. ఆ తర్వాత మన రాజ్ కుమార్ అన్నకు వచ్చింది. నేను 3rd పర్సన్ తెలంగాణ నుండి పేరని నృత్యానికి రాజ్ కుమార్ అన్నకు వచ్చింది. అట్లా గ్రేట్నెస్ ఏంటంటే ముగ్గురు సామాజిక నేపథ్యం వేరు చూడురి. నేను మాదిగ సామాజిక వర్గం డప్పు, మన రాజ్ కుమార్ అన్న బంజారా లంబాడి సామాజిక వర్గం. కానీ అందులో పేరని అంటే వేరే అగ్రహారపు వాళ్ళు ఉంటారు, వేరే పెద్ద కులపు వాళ్ళు ఉంటారు. కానీ ఆయన ఒక తండాలలో పుట్టి ఆ నృత్యాన్ని కష్టపడి నేర్చుకొని దాన్ని ఒక 10 దేశాలకు తిరిగి ప్రపంచానికి పరిచయం చేయించండు. ఒక కొత్త కోణంలో ఆయన ఆవిష్కరణ చేసిండు. అందుకోసమే ఆయనకు ఉస్తాద్ పురస్కారం వచ్చింది. రవణ ఒక 26 సంవత్సరాలు ఆ ఫీల్డ్లో కష్టపడి ఒగ్గు సేమ్ డప్పు ఎట్లా వివక్షతకి ఎదురైందో ఒగ్గు డోలు కూడా అంతే వివక్షత ఎదురైంది. రవాణా వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు చేసి ఇప్పుడు దానికి ఒక గౌరవంగా పెట్టాడు. దానికను రవాణాకు ఉస్తాద్ పురస్కారం వచ్చింది. అట్లా ఇవన్నీ తెలంగాణలో ఫస్ట్ ఉస్తాద్ రవణ ఒగ్గు రవణ, డాక్టర్ ఒగ్గు రవణ ఇప్పుడు పిహెచ్డి అయిపోయింది కదా. అట్లా ఎందుకన్నా మీరు అది ఆ నేపథ్యం మొత్తం లాగే ప్రయత్నంలో భాగంగా పిహెచ్డీలు చేస్తారు అనుకోవచ్చా? అంటే ఈ ఒగ్గు గొప్పతనంలో రవన్నది, మనము డప్పు గొప్పతనంలో అసలు డప్పు పుట్టుక నుండి ఇప్పటి వరకు ఆధునికత వరకు ఎట్లా ఉన్నది, దీని నేపథ్యం ఏందనేది ఖచ్చితంగా రేపటి సమాజానికి అందించాల్సిన అవసరం. ఇన్స్ట్రుమెంట్స్ మీద ఎవ్వరు వర్క్ చేయలేదు, అందుకోసమే మనం చేస్తున్నాం. అది చెప్పాలి బయట ప్రపంచానికి. ఒక 5-6 ఏండ్ల కింద డప్పు సప్పుడైనా డీజే సప్పుడైనా లగ్గాలైనా ఆడికి ఆడోళ్ళు తొంగి చూడడానికి అంటే సప్పులు వద్దని అడవై మిల్లిలా వాడు ఎందుకు అనేటోళ్ళు. కానీ ఈ డప్పును 3000 మందికి నేర్పించిరని విన్నా. ఎట్లా సాధ్యమైంది అది అందే భాస్కర్ అన్నతో? అంటే సాధ్యం అని అంటే హరికృష్ణ సార్ ప్రోద్బలం, చాలా చాలా ప్రోద్బలం సార్ ఇచ్చినది సహకారంతో. అట్లనే మన గతంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురుకుల కార్యదర్శిగా ఉన్నప్పుడు సమ్మర్ సామ్రాయ్ పేరు మీద సమ్మర్ హాలిడేస్లలో పిల్లలకు కళారూపాలు డప్పు కావచ్చు, కోలాటం కావచ్చు, జడకోపు కావచ్చు, బుర్రకథ కావచ్చు, ఇవన్నీ నేర్పించినాం నేను. నా బ్యానర్ అందే మ్యూజిక్ అకాడమీ పేరు మీద నేర్పిస్తే అప్పుడు 1500 మందికి ఒకటేసారి డప్పును నేర్పించినాం. అందులో ఆడబిడ్డలకు అదొక సక్సెస్. ప్లస్ హరికృష్ణ సార్ కూడా డప్పు నేను శిక్షణ తరగతులు చేసినప్పుడు 50 మంది 60 మందితో స్టార్ట్ చేసినప్పుడు అందులో ఒక 20 మంది ఆడబిడ్డలు ఉన్నారు. వస్తుండే అంటే వివక్షత ఉంటుంది తప్పనిసరిగా. అట్లా తెలుగు యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం మేము నేర్చుకోవాలన్న తపనతోటి థియేటర్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఫోక్ డిపార్ట్మెంటు ఇట్లా నేర్చుకోవాలని ఉంటే వాళ్ళని పట్టుకొని మనం నేర్పించినాం. గ్రేట్నెస్ ఏంటంటే ఈ డప్పు తయారీలో మన ఆడబిడ్డల పాత్ర చాలా ఎక్కువ. వస్తువులన్నీ వాళ్ళే తయారు చేసి వీటికి సంబంధించినటువంటి వాటిని ఇస్తారు. కానీ కొట్టడంలో వాళ్ళకు విస్మృతమే పూర్వకాలం నుండి ఇప్పటి వరకు. ఇది ఇట్లా కాదు అని చెప్పి నేను దాన్ని డిస్ప్యూట్ చేసేసినాం, బ్లాస్ట్ చేసేసినాం. ఇది వీళ్ళకు కూడా నేర్పించాలని మా గురువు కుంపటి సూర్యభవంతరావు సారు మేము ఫోక్లో ఉన్నప్పుడు ఆడబిడ్డలకు నేర్పించేది. నేను గతంలో అరుణోదయాలు ఉన్నప్పుడు కూడా విమలక్కతోటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు కూడా నేర్పించేది. మరి వీళ్ళకి ఎందుకు నేర్పించద్దు, నేర్పించాలి కదా అన్న ఉద్దేశం అదైతే వాళ్ళకు కూడా నేర్పించినాం. ఈసారి అదే ఆడబిడ్డలను పట్టుకొని ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్లో తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహించింది కూడా మన తెలంగాణ ఆడబిడ్డలు, నేను నేర్పించినటువంటి వాళ్ళు. ఆ తమ్ముడు అమరవరపు సతీష్ నన్ను ఇన్స్పైర్గా తీసుకొని తమ్ముడు కూడా నేర్పించను. ఆ తమ్ముడికి నేను సహకారం, నాకు తమ్ముడు సహకారం. అట్లా ఆడబిడ్డలకు ఖచ్చితంగా నేర్పించాలని, నేర్పించడమే కాదు తెలంగాణ మారుమూల పల్లె నుంచి ఢిల్లీ ఎర్రకోట దాకా ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్లో ఉన్నాం,
ఎర్రకోట రిపబ్లిక్ డే పరేడ్ తర్వాత ఎర్రకోటలో భారత్ పరువు పేరు మీద వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కళారూపాలు ప్రదర్శన జరిగితే అక్కడ కూడా మనమే ఉన్నాం. కాబట్టి ఇది కేవలం హరికృష్ణ సార్ ఇచ్చిన ప్రోద్బలం అంతే. ఓకే అన్న, ఇప్పుడు పాట అన్నావు కదా, అవును, నువ్వే వాడు నువ్వే కొట్టు ఒక పాట. తప్పనిసరిగా. అంటే ఎలాంటి పాట అంటే మహనీయుల కోసమే వాడదాం మనం, పాడన్నా. అంబేద్కర్ సార్ కోసమే పాడదాం. పాడు. ఇది మహరు జాతి పల్లె, అది కరుణగల్ల పల్లె, మహరు జాతి పల్లె, ఇది కరుణగల్ల పల్లె, బాబాసాహెబు నందించిన ఆత్మగల్ల పల్లె, మహరు జాతి పల్లె, అది కరుణగల్ల పల్లె, మహరు జాతి పల్లె, అది కరుణగల్ల పల్లె. ఈ జాతి అంటరానిదంటే ఎంత బాధపడితివో, బడిలోకి రావద్దంటే బయట చదువుకుంటివో, నీ చిన్ని చిన్ని మనసు నిండా ఎన్ని చింతలుండెనో, అవన్నీ కలా పోసుకొని మహాజ్ఞాని వైతివో, మహరు జాతి పల్లె, అది కరుణగల్ల పల్లె, మహరు జాతి పల్లె, అది కరుణగల్ల పల్లె. గుడిలోకి రావద్దంటే గుంపుతోని వస్తివో, కలారాం గుడి గంటలు గనగన మోగిస్తివో, మహదు చెరువు నీళ్ళలోకి మహరులు నడిపిస్తివో, మహదు చెరువు నీళ్ళలోకి మహరుల నడిపిస్తివో, రత్నగిరి జిల్లను అది భరత రత్న కిల్లను, మహరు జాతి పల్లె, అది కరుణగల్ల పల్లె, మహరు జాతి పల్లె, అది కరుణగల్ల పల్లె. స్టేటు సోషలిజం అంటూ రాజ్యాంగం రాస్తివో, చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధని అంటివో, సామాజిక న్యాయం ఒకటి సాధించాలంటివో, రాజ్యాధికారం కై దళితుల నడిపిస్తివో, మహరు జాతి పల్లె, అది కరుణగల్ల పల్లె, మహరు జాతి పల్లె, అది కరుణగల్ల పల్లె. మనువు నుండి మార్క్సు దాకా అన్ని చదువుకుంటివో, గౌతముడు పూలె కబీరు గురు తుల్యులంటివో. ఈ పాట సూపర్ అన్న. అట్లా ఈ పాట అంబేద్కర్ కోసం. అంబేద్కర్ సార్ది. ఈ పాట ప్రజాకవి మిత్ర రాసిండు, మిత్ర విమలక్క వల్ల భర్త మిత్ర. చాలా అద్భుతం అన్న. మీరు రాసిన పాటలు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి రా, మా ఊరు మీద రాసుకున్న. ఆ ఊరు మీద రాసిన పాట ఒకసారి వాడతావా అన్న? పాడతా తప్పనిసరిగా వాడతా. ఊరు మీద ఏదన్నా ఊపున్న పాట ఒకటన్నా కొడతావా ఇట్లా? మా నాయనమ్మ ఒక జానపదం నేర్పించింది, జానపదం అద్భుతమైన జానపదం నేర్పించింది, రికార్డ్ అయింది. మా నాయనమ్మ నేర్పించింది. నువ్వు కూడా కోరస్ వాడరా ఒకసారి? కంపల్సరీ వాడతాను. చిలుకాలున్న చింతా మీద, చిలుకాలున్న చింతా మీద, వజ్జీరాల వానా గురుసే, వజ్జీరాల వానా గురుసే, కలికి చిలుకాలుపు వట్టేరా నా వన్నే కాడ, కనకి చిలుకాలుపు వట్టేరా నా వన్నే కాడ, మల్లె పూల మంటాలయ్యారా నా వన్నే కాడ, సిల్కాలున్న సింతా మీద, సిల్కాలున్న సింతా మీద, వజ్జీరాల వానా గురుసే. అయ్యో సిల్కా వంటి సిటీ రైకా, సిల్కా వంటి సిటీ రైకా, ఆ ఎలుకా గొట్టే ఏమీ సేతు, ఎలుకా గొట్టే ఏమీ సేతు, ఏటి గడ్డ ఎర్రాజొన్న, ఏటి గడ్డ ఎర్రాజొన్న, ఏడు మంచెల కావాలి కాడ, ఏడు మంచెల కావాలి కాడ, మరదలంటూ మందాలియారా నా వన్నే కాడ, ప్రేమ పువ్వుల మంటాలయ్యారా నా వన్నే కాడ, మరదలంటూ మందాలియారా నా వన్నే కాడ, ప్రేమ పువ్వుల మంటాలయ్యారా నా వన్నే కాడ, చిలుకాలున్న చింతా మీద, వజ్జీరాల వానా గురుసే. మంచి పాట ఇది, జానపదంలో మా నాయనమ్మ నేర్పించింది ఈ పాట. లేదు, చనిపోయింది పాపం, 2016లో చనిపోయింది. జనవరి 16వ తారీఖున అంటుండే. అసలు మా నాయనమ్మ చాలా అంటే ఇప్పుడు
ఉన్నోళ్ళు కూడా అంత ఫ్రీగా మూగాలేరు. పాట నేర్పించిందంటే నీతోనే ఆ చనువేందో అర్థమైతా ఉన్నది. చాలా మంచిది మా నాయనమ్మ. అన్న అందే భాస్కర్ అన్న, ఈ ఆనందం వెనుక అన్న నువ్వు ఆల్రెడీ ఎమోషన్ అయినావు. మా నాయనమ్మ చాలా నువ్వు ఆల్రెడీ ఎమోషన్ అయినావు. ఇప్పుడు ఈ క్వశ్చన్ అడగాలనా లేదా సందర్భం వచ్చింది, అడిగేస్తా. అంద భాస్కర్ అన్న ఆనందం ఇక్కడ కనబడుతుంది. ఆ ఆనందం వెనుక కష్టాలు, అన్న ఆర్థిక పరిస్థితులు ఏంది, కుటుంబం పరిస్థితి ఏంది, ఆ సిచ్యువేషన్ ఏంది అన్న. మీరు ఎమోషన్ కావద్దు. మిరుదొడ్డికేలి హైదరాబాద్కు వలస వచ్చిండ్రని చెప్పుకోవాలి. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికంటే ఆర్థిక పరిస్థితులు బాగాలేవని అర్థమవుతుంది. కానీ మీరు చెప్తే అర్థమవుతుంది. ఏంది అందే భాస్కర్ అన్న ఆర్థిక పరిస్థితి ఏంది? మన పరిస్థితి చాలా దీన పరిస్థితే. మనకు ఆర్థికంగా మనకు అంతస్తులు ఆస్తులు ఏం లేవు. నా చదువు నా ఆస్తి, నాకున్న కళనే నా ఆస్తి. అంతకుమించి మనకంటూ ఏం లేదు. ఏదో అప్పట్లో ఇందిరమ్మ ఇచ్చినది భూమి ఉంది, 1 ఎకరా 20 గుంటల భూమి. అది తప్ప మనకి ఇంటికాడ ఇల్లు కూడా లేదు. అయినా కూడా మనం చాలామందిని ఇన్స్పైర్గా తీసుకొని చదువుకుంటున్నాం కాబట్టి, వాళ్ళను ఇన్స్పైర్గా తీసుకొని మనం ఇంత ముందుకు వచ్చినాం కాబట్టి మన పరిస్థితి అంతంతనే. బట్ కానీ ఎప్పుడు నాకు ఇది లేదు అది లేదని మనసులో బాధపడ్డా కానీ పైకి నేను కనిపించను. ఎందుకంటే మనల్ని ఇన్స్పైర్గా తీసుకొని చాలామంది పనిచేస్తున్నారు ఇప్పటికి కూడా. అదే కదా కళాకారుడి గొప్ప లక్షణం. కళ ఒకటే కాదు, చదువు కూడా. ఇప్పుడు చదువులో కాంప్రమైజ్ కాలేదు. అట్లా ఈ రెండిట్లల్లా మనం మిలితంగా వెళ్ళిపోతున్నాం. అట్లా చాలా కష్టాలు. అంటే కళాకారుడు ఉపాసం ఉన్నా బయటకు ఆనందం వంచడానికి ప్రయత్నం చేస్తాడు. నన్ను చూసి నలుగురు ఆనందపడాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు తప్ప ఆ మాడిన కడుపు పేగులు ఎవరికి కనబడనియ్యడు. అది కళాకారుడు గొప్పతనం అని చెప్తున్నా. అన్న పిలుచుకున్నారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు పిలుచుకున్నారు. ఏం మాట్లాడిరు మీతోని? అంటే ఈ అవార్డు వచ్చిన తర్వాత ప్రకటించిన తర్వాతనే పిలుచుకోవడం జరిగింది. ఏం మాట్లాడిరు? ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? అంటే మీరేం ప్రతిపాదనలు ఉంచడం జరిగింది? రేపు నాలాంటి అవార్డు గ్రహీతలు ఉంటారు, వాళ్లకు ప్లస్ నన్ను రాబోయే అందుకునే తరాలకు కూడా ఎట్లా మీరు హెల్ప్ చేస్తే బాగుంటుంది అని మీరు ఏమేం పెట్టడం జరిగింది? ఆయన ఏం మాట్లాడడం జరిగింది మీతో? అసలు ఆయన రిసీవ్డ్ చాలా గొప్పగా ఉందిరా, ఏ మాట కామాట. అంటే ఆయన దగ్గరికి పోవడానికి ప్రధాన కారణము ఆంధ్రజ్యోతిలో డాక్టర్ జిలకర శ్రీనివాస్ అన్న రాసిన నా మీద అవార్డు వచ్చింది కాబట్టి ఒక వ్యాసం రాసిండు. అది సీఎం గారు చదివిండు. అంతకంటే ముందు ఈటీవీలో యువ ప్రోగ్రామ్ వస్తుంది, దాంట్లో చూసిండట అసలు ఈ తమ్ముడిని మనం ఎందుకు మిస్ అయినాము అని అడిగితే వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనం గతంలో భాస్కర్ ప్రదర్శన శిల్పకళా వేదికలో చూసినాము అని చెప్పిరాట. చెప్తూ ఆ రోజు డప్పు వాయించిన ఆ తమ్ముడు అంటే ఓకే మనం రేపు కానీ ఎల్లుండి కానీ పిలిపించాలంటే ఇమ్మీడియట్గా వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళినాం. వెళ్తే మేము పోయేసరికి మా డైరెక్ట్ మనకి ఎంట్రీ కాబట్టి వాళ్ళే ఫోన్ చేశారు కాబట్టి పోయినాం. పోయిన తర్వాత ఒక 10 మంది ఉన్నారు, 10-15 మంది మాట్లాడుతూ ఉంటే మేము పోగానే లేచి నిలబడి ఫస్ట్ హగ్ చేసుకొని ఒక్క 10 నిమిషాలు మీరు బయటికి వెళ్ళండి, తమ్ముడితో నేను మాట్లాడతా అని చెప్పి నా కోసం వాళ్ళకి పరిచయం చేస్తాడు. ఇట్లా ఈ తమ్ముడు అందే భాస్కర్ డప్పు వాయిద్యానికి కేంద్ర సంగీత నాటక అకాడమీ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు వచ్చిందని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ పరిచయం చేస్తాం. నాతో పాటు రాజకుమార్ అన్న కూడా వచ్చిండు. రవణ్ నమ్మిస్తాయండి ఆ రోజు చిన్న పని మీద బయటికి మాకు కర్ణాటక వెళ్ళడం వల్ల రాలేదు. అట్లా పోయిన తర్వాత మేము ఒక లెటర్ ఇచ్చినాం, ఫెలిసిటేషన్ మేము చేసినాం, మాకు నేనే చేయాలా మీకు అని చెప్పి ఆయన్ని సన్మానం చేసిండు. చేసిన తర్వాత నేను ఒక డప్పుతో ఫోటో ఇచ్చి అది ఇచ్చేసినాం. మనం రేపు ఎవరైతే అవార్డు వచ్చినా సెంట్రల్లో వాళ్లకు ఒక ఆర్థిక సహాయం చేయాలి ఖచ్చితంగా ప్రభుత్వం నుండి. మాతోటే కాదు, రేపు ఎవరికి వచ్చినా అదొక డిమాండ్ పెట్టినాం. ప్లస్ ఉండడానికి ఇల్లు లేవు, హైదరాబాద్లో ఒక ఇల్లు ఇవ్వాలి, ఇదొక డిమాండ్. అట్లనే మనకు కొంత ఆర్థిక సహాయం చేయాలి తక్షణము. తర్వాత పింఛన్ రూపంలోనా లేకపోతే ఎవరికి అవార్డు వచ్చినా కానీ ఇగో నెలకు ఇంత అని ఇస్తే ఆ కళ బతుకుతుంది. ముఖ్యంగా ఈ డప్పు కళ కానీ ఏవైతే కనుమరుగవుతున్న కళారూపాలు ఉంటాయో వాటన్నిటికి ఒక క్షేత్రం పెట్టాలి. నేను డప్పుకు క్షేత్రం అడిగిన, నాకు కొంత ల్యాండ్ ఇవ్వండి కట్టిస్తే నేను ఇది ఒక్కటే డప్పు కాదు, డప్పులో చాలా రకాల డప్పులు ఉంటాయి, వీటిని రేపటి తరానికి అందించాలంటే మనం ఖచ్చితంగా మీరు ఈ పని చేయాలంటే ఆయన కూడా సానుకూలంగా స్పందించిండు. ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ తర్వాత జూన్ 10వ తారీఖు నాడు మళ్ళీ టైం ఇచ్చిండు, మళ్ళీ వెళ్తాం. ఇది మేము చేసిన డిస్కషను చాలా బాగా రిసీవ్ చేసుకుండు. అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా చాలా మాట్లాడి మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. మేము కూడా థ్యాంక్ యూ. మీ ప్రతిపాదనలకు ఏమన్నాడు రేవంత్ రెడ్డి? అన్నీ చేద్దాము, ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఇవన్నీ అని చెప్పినాము. గతంలో అంటే ఇప్పుడు కిన్నెర మొగలే బాబుకు ఒక 600 గజాల జాగిచ్చారు, అట్లా మనకు కూడా ఇవ్వాలి. అంటే
ఆల్రెడీ ఒక సిఫారసు తోటి గతంలో ఇచ్చినారు కాబట్టి అవి ఎగ్జాంపుల్ కూడా మేము చెప్పడం జరిగింది. కాబట్టి ఇస్తారన్న ఆశ మాకు ఉన్నది. చూద్దాం, ఇవ్వకపోతే ఏం చేయాలి, మళ్ళొకసారి కూర్చుందాం అంతే. ఒక్కసారికి ఏది కాదు, పోతా పోతా ఉంటే అంతే. వేమన చెప్పిండుగా, అనగనగా రాగమతి చేయుచుండు, అనగనగా రాగమతి చెయ్యిలో చున్నుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలో. విశ్వదా వీరామ వినురవేమ. అట్లా మనం అంతే అన్న, ఒక్కసారికి ఏది కాదు, నిజంగా ఒక్కసారికి ఏది కాదు. అది ప్రభుత్వంతో పని అంటే ఇంకా కాదు. అంటే నాకు నచ్చింది ఏంటంటే, కొంతమంది లీడర్స్ మనల్ని పట్టించుకోలేదు, కానీ ఆయన పిలిపించుకున్నాడు ఒక సీఎం హోదాల, అది నాకు బాగా నచ్చింది. అయితే ఇప్పుడు మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళే మీకు ఫ్లెక్సీలు కట్టిండ్రు, అవును. మిమ్మల్ని విలువన వాళ్ళే రేపు పిలుస్తారేమో, ఆశాభావం వ్యక్తం చేద్దాం అనుకోవడంలో తప్పలేదు పాజిటివ్, కదన్న. అంతే 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 కదా, అంతే అంతే మనం పాజిటివ్ ఉంటేనే మన పాజిటివ్ వైబే మనల్ని ఆధారలే నడిపిస్తుంది. అంతే కదన్న. ఇలా నువ్వు విలువలేదని ఆయన మీద అలుగుడు అదంతా కాదు. నేను ఎవ్వల మీద అలగాను, నాకు నేనే అలుక్కుంటా, నాకు నేనే ఉంటా. అట్లా ఎవరి మీద అడిగినా ప్రయోజనం శూన్యం. అయితే ఇప్పుడు మొగిలయ్యను, మెట్ల కిన్నెర మొగిలయ్యను పిలిపించుకున్నారు. పిలిచిన తర్వాత 25 లక్షలు అని అన్నారు, 25,000 పెన్షన్ అని అన్నారు. మళ్ళీ నేను ఇదే పని చేసుకుంటున్నా, పాత పెన్షన్ కూడా వస్తలేదని చెప్పి ఆయన బాధ వ్యక్తం చేసిండు. అంటే ఇప్పుడు కలిసినంత మాత్రాన అన్ని చేయాలి, చేయకపోతే మళ్ళీ మనం అడగాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ సందర్భంలో ఎలక్షన్ కోడ్ ఒకటి కూడా ఉంది, అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే చేయడానికి ప్రభుత్వం ఏమో రాజు దలుచుకుంటే దెబ్బలకు కుదరవని అన్నట్టుగా, ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉన్నది, వాళ్ళు ఒక అధికారంలో ఉన్నారు కాబట్టి అవుతుంది అన్న ఆశాభావం అవుతున్నది. అంటే ప్రతి కళాకారుడు ఎవరైతే కష్టపడేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వానికి ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే, సారథి అంటే 550 మంది కాదు, ఇంకా చాలా మంది కళాకారులు ఉన్నారు, ఒక 2,000 మందికి పెంచి దానికి ఒక మంచి కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఎట్లయితే ఫిలిం నగర్ అంటే ఒక సినిమా స్టార్స్ ఉండేది ఉంటుందో, కళాకారులకు కూడా కష్టపడ్డటువంటి వాళ్ళకు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల పరిధిలో ఇండ్లు నిర్మించి ఒక కళాకారుల కాలనీ అని పెట్టి ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరికీ అడ్జేస్తే, కుల మతాలు భేదాలు ఉండయి, పిల్లలు బాగా చదువుకుంటారు, వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది. ఆ దిశగా చేయాలని నేను ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. అన్న నిన్ను మెచ్చుకునేదంతా దాన్ని కాదు, నేను మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే, నాకు ఈ అవార్డు వచ్చింది, మీరు నాకు ఇది వేసి పెట్టుర్రి అని అడగకుండా, నాతోటి పాటు ఎంతమందికి వచ్చినా అన్నీ మీరు ఒక చట్టం తీసుకురావాలి అని చెప్పిరు కదా, దానికి చాలా మెచ్చుకోవాలన్నా హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే అది అందరికీ రాదు. నేను చేసినా నాకే దక్కాలి అనుకునేటోళ్ళు ఉంటారు ఇయ్యాల రేపు, కానీ అట్లా ఆలోచించకుండా అందరి కోసం ఆలోచించిండ్రు. అది చాలా గొప్ప విషయం అన్న. నిజంగా ఒకవైపు బాధ, ఇంకోవైపు ఆనందం. అటువంటి అంశాలు ఏంటంటే కంపల్సరీ మీ ఆ ప్రభుత్వము అన్ని ప్రతిపాదనలు వినాలి, మీ అన్ని డిమాండ్లను నెరవేర్చాలని మా మిర్రర్ టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా. ఇంకా ఒక పాట పాడుకుందామా మనం? నువ్వే ఒకటి వాడా, నువ్వు కూడా మంచి సింగర్ అని తెలిసి వాడాలి, తప్పనిసరిగా వాడాలి. నేనేం పాడాలి? మీకు నచ్చిన పాట, జానపదం కావచ్చు, సామాజిక ఉద్యమ నేపథ్యం కావచ్చు. సడన్ గా పాట అంటే పాటలు వదిలిపెట్టేసి చాలా రోజులాయే, అయినా కూడా ఈత ఒక్కసారి కొడతాం, ఈత వస్తుంది కదా, ఈతను వదిలిపెడతామా? సరే అన్న, నేను వాడిన పాట పాడతా, మరి బాగా వాడరాదు నాకు. ఏం కాదు. సరే అన్న. కొచ్చగుండు మీద కోతోలే కూసోని మాటి మాటికి సిటీ కొడతాడే లింగడు, మాటి మాటికి సిటీ కొడతాడే లింగడు. కొచ్చగుండు మీద కోతోలే కూసోని మాటి మాటికి సిటీ కొడతాడే లింగడు, మాటి మాటికి సిటీ కొడతాడే లింగడు. బీపట్ల బువ్వండి బిరకాయ కూరండి, సద్ది వంపు మనే మాయాడిదాను, సద్ది వంపు మనే మాయాడిదాను. సదిగట్ట పెగులేదు, ఇంట్ల గాసం లేదు, ఇంటికే రమ్మని నాలింగన్ని, ఇంటికే రమ్మని నాలింగన్ని. దోసిట్ల పువ్వండి దోసకాయ కూరండి, సద్ది వంపు మని మాయాడిదాను, సద్ది వంపు మని మాయాడిదాను. సదిగట్ట పెగులేదు, ఇంట్ల గాసం లేదు, ఇంటికే రమ్మని నాలింగన్ని, ఇంటికే రమ్మని నాలింగన్ని. పుట్టెడు కట్టం తెత్తే ఎట్టి పాలు చేసే, ఇంటికే రమ్మని ఆలింగన్ని, ఇంటికే రమ్మని నాలింగన్ని. కళ్ళు కిత్తులు లేక సుక్క దిగుతలేదు, గూడాలు దెమ్మని నాయాదిదాన్ని, గూడాలు దెమ్మని నాయాదిదాన్ని. ఈ పాట చాలా అద్భుతంగా పాట, నేను వాడినా, నేను కూడా నేనే వాడిన ఈ పాట. సూపర్. కానీ ఇంకా ఈ పాట గురించి ఎందుకులే అన్నది, మంచిగా వచ్చిందా చాలా అద్భుతమైన పాట, దాని లోపల చాలా ఆంతర్యం ఉంది. మంచి ఆయన చక్కర్లు కొడతాడు, ఈమెను సర్ది పంపమంటాడు, పని లేదు పాట లేదు, ఇంకా అర్థం మీరే చెప్పగలుగుతారు. చాలా మంచిగా. మీరు రాసిన పాటలలో మీకు బాగా నచ్చిన పాట ఏదన్నా ఉన్నదా?
మా ఊరు మీద రాసింది నాకు బాగా ఇష్టం. అదొక్కటి వాడన్నా, అదొక్కటి వాడిన తర్వాత మనం సెండ్ ఆఫ్ చెప్పుకుందాం. సరే అన్న. గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు, గడప దాటితే సుడిగుండాలు, గడప దాటితే సుడిగుండాలు, గండాలతో వచ్చే కష్టాలు, గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు. పంట సేలు పలకరించినట్టు, వాడి ఆవులు పరుగు తీసినట్టు, బర్ల మందతో మర్రి కిందికెళ్ళి ఊడలు బట్టి ఊగినట్టు, మత్తాడి మీదెక్కి కూసున్నట్లు, మత్తాడి మీదెక్కి కూసున్నట్లు, దూడే మద్దుంకి ఉరికినట్టు, గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు. కిష్టయ్యతో కలిసి నడిసినట్టు, ఇస్తారి వెంట తిరిగినట్టు, ఎంకాట సామెనుక పోయినట్టు, చెట్టు కింద మంద చేరినట్టు, జ్ఞాపకాల బరువు తరుముకొచ్చే, జ్ఞాపకాల బరువు తరుముకొచ్చే, సంధ్య వేళల గొడ్లు ఇంటికొచ్చే, గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు. మాటల నరుసయ్య మందలించినట్టు, మాస్టి పెంటయ్యతో మాటలాడినట్టు, పల్లెరాజు పాట వాడినట్టు, సూకూరి సీనేమో చూసినట్టు, రాజరాము పద్యం అల్లినట్టు, రాజరాము పద్యం అల్లినట్టు, రామాయణమే చదివినట్టు, గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు. ఆ డప్పు సాటింపు చేసినట్టు, దండోరతో దండు గట్టినట్టు, మిరపవరుగంటూ తిరిగినట్టు, బాజారులో పూత వేసినట్టు, బాజారులో పూత వేసినట్టు, మిరపవరుగేమో మిగలనట్టు, గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు. చల్లగుండాలి ఊరు మా ఊరు. పాడి పంటలతోటి పకపక నవ్వాలే, పాడి పంటలతోటి పకపక నవ్వాలే, నేలమ్మ ఎప్పుడు నీళ్ళోసుకోవాలి, నేలమ్మ ఎప్పుడు నీళ్ళోసుకోవాలి. ఇట్లా మా ఊరు మీద ఒక 15 చరణాలు ఉంటుంది పాటిది. ఊరు మీద ఎంత రాసుకున్నా తక్కువనే. ఊరు కన్న తల్లిదండ్రులు విద్య చెప్పిన గురువులు వీళ్ళందరితోటి ఏదైనా వాళ్ళ కోసం ఏం చెప్పినా తక్కువనే. కడపలో కట్టిన సుఖం కైలాసం పోయినా దొరకదంటారు. ముందుగా అన్న అమ్మ నాయన పేరు చెప్పుడు మరి. మా అమ్మ నాన్న, మా అయ్య పేరు బాలయ్య, మా అవ్వ పేరు శాంతమ్మ. నాకు పెళ్ళయిందిరా. మా ఆవిడ పేరు గంగా జమున. మా ఆవిడ కూడా మంచి సింగర్, రైటరు. అయ్యో ముందుగా చెప్పపోతే ఇద్దరిని ఒకసారి ఇంటర్వ్యూ చేస్తుంటే. మంచి సింగర్, రైటరు. ఈ గతంలో అంబేద్కర్ సార్ది 125 అడుగుల స్టాచ్యూ ఇనాగ్రేషన్ అప్పుడు ఆమె తీసినటువంటి పాట చాలా క్లిక్ అయింది. నాకు 2 బాబులు. పెద్దోడు జ్ఞానయోధ్, యూకేజీ అయిపోయింది. చిన్నోడు ప్రజ్ఞానయోధ్, జస్ట్ 2.5 సంవత్సరాలు. అట్లా మా మంచి పేర్లు పెట్టిన అంటే మహనీయులు మనకు అంతేగా. అట్లా వీళ్ళు ముఖ్యంగా నాకు అంటే మావిడ చాలా మంచిది, ఎప్పుడైనా అర్థం చేసుకునే మనస్తత్వం. మనం ఈ సమాజంలో ఇప్పుడు అంటే మనకి ఏ ఉద్యోగం లేకపోయినా నిలబడుతున్నామంటే ఆమె చిన్నపాటి ఉద్యోగం చేస్తుంది. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చిన్నపాటి ఉద్యోగం చేస్తుంది. కాబట్టే మా కుటుంబం నడుస్తున్నది. మనకున్న ఆర్థిక పరిస్థితులు ఆమెనే మొత్తం బేరింగ్ చేసేది. కాబట్టి మనం అంతా ఇక ఏమంటారు టీటీపీ, తిని తిరగడం, పడుకోవడం, ఈ సమాజం మీద ఉండడం అన్నట్టుగానే అంటే చెప్తున్నారా. అట్లా మనం ఎక్కువ ఆర్థికంగా సపోర్ట్ చేసింది మొత్తం అంటే వదినమ్మ పేరే చెప్తారు. రైట్ అన్న. చివరగా ఆమె కూడా వందనాలు, ఎందుకంటే ఆమె సపోర్ట్ లేని ఇంతదాకా మీరు రాలేదు కాబట్టి. మొత్తం మీద ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు అంటే ఏంది, ఎట్లా ఎంపిక చేస్తారు, ఈ అవార్డు వచ్చిన వాళ్ళకు ప్రభుత్వ సహాయ సహకారాలు ఎట్లుంటాయి, ఇక మొత్తం ఇది చెప్పేయన్న. ఇక ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అన్నట్టు ఆయన కాశీలో షహనాయి విద్వాంసుడు. ఆ షహనాయి అనే వాయిద్యంతో ప్రపంచ దేశాలు తిరిగిండు ముఖ్యంగా. అయితే ఇది యువకులకు ఆయన తదానంతరం అంటే 2006లో ఆయన మరణించిన తర్వాత అప్పుడున్నటువంటి ప్రభుత్వం యువకులకు, యువ కళాకారులకు ప్రోత్సాహంగా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పేరు మీద అవార్డ్స్ పెట్టారు. అట్లా ప్రతి సంవత్సరం ఒక 40 మందికి, ఇది 25 సంవత్సరాల నుండి 40 ఏళ్ళ వాళ్ళకి ఇస్తారు, యువ పురస్కారం అంటారు దీన్ని. అట్లా
దీనికి చాలా పారదర్శకంగా ఎంపిక ఉంటుంది. వాళ్ళు చేసినటువంటి సర్వ్, వాళ్ళు చేసినటువంటి కళల మీద ఎవరైతే మట్టిలో కళారూపాలు ఉంటాయో అన్ని రకాల కళారూపాలు వివిధ రంగాల్లో కృషి చేసినటువంటి వాళ్ళకు దేశంలో ఇచ్చేటువంటి విశిష్టమైన పురస్కారం ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారం. ఇది ఒక రకంగా యువకులకు పద్మశ్రీ లాంటి అవార్డు కళారంగాల్లో, అన్ని రంగాల్లో, సాహిత్య రంగాల్లో. కాబట్టి అట్లాంటి వాళ్లకు ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం ఒక 40 మందికి ఇస్తుంది. కాబట్టి 140 కోట్ల మందిలో ఒక 40 మంది. ఈసారి తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు ఉంటే నేను ఒక్కడిని. అట్లా ఇది చాలా గర్వకారణమైన అవార్డు. అట్లా జరుగుతుంది దీని ప్రక్రియ. ఇది ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్కు ఉన్నటువంటి అవార్డు గొప్పతనం. ఇక పాపం మా పెద్ద మనిషికి రాని అవార్డు లేదు. 2001లో భారతరత్న కూడా వచ్చింది. చాలా ప్రపంచ దేశాలలో కూడా ఆయనకు పిలిచి రెడ్ కార్పెట్ వేసి నువ్వు ఇక్కడనే ఉండిపోండి అని చెప్పినా కానీ ఆయన ఉండలేదు. గ్రేట్నెస్ ఏంటంటే ఒక ముస్లిం సాంప్రదాయ కుటుంబంలో పుట్టి కాశీలో ఉన్నటువంటి విశ్వనాథ టెంపుల్ దగ్గర రోజు పొద్దున లేచి ఆ షహనాయిని వాయించేటువంటి సాంప్రదాయ కుటుంబం వాళ్ళది. అంటే ముస్లిమ్స్ టెంపుల్స్కు దూరంగా ఉంటారు, కానీ ఆయనే ఒక విరుద్ధంగా ఉండి వాళ్ళ తరతరాల నుండి అదే షహనాయిని పట్టుకొని అది చేస్తున్నారు. కాబట్టి అందుకోసమే ఆయన చాలా గొప్ప కళాకారుడు. ఆయన పెద్ద మనిషి పేరు మీద అందరికి ఇస్తారు. ఇది దీని వెనకాల ఉన్నటువంటి నేపథ్యం. అట్లా సహాయ సహకారాలు ఎట్లుంటాయి అంటే పెన్షన్? ఎస్, సహాయ సహకారాలు అంటే 25,000 ఇస్తారా ఇప్పుడు ప్రస్తుతానికి మాకు ప్రైజ్ మనీ. ఒక మెమోంటో ఇస్తారు. ప్రైజ్ మనీ కంటే దానికి ఉన్న విలువ గొప్పది. డబ్బుల కోసం మనం అంటే చెప్తున్నా, ఉదాహరణగా మెమోంటో వస్తుంది, చాలా సత్కారం వస్తుంది. అంటే ప్రభుత్వాలు ఈ అవార్డు వచ్చినటువంటి వాళ్ళకు సానుకూల దృక్పథంతో ఉండి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏదన్నా అంటే ఇప్పుడు కల్చర్ కమిటీస్ ఉంటాయి, వాళ్ళను కొంతమందిని తీసుకుంటారు. వీళ్ళు నిజంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే ICSR కావచ్చు, NCZCC కావచ్చు, కొన్ని ఏరియాకు డైరెక్టర్స్గా కూడా చేసే అవకాశం ఉంటుంది. అట్లాంటి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. కొంతమంది ఏ రంగంలో అయితే ఎక్స్పర్ట్స్ ఉంటారో ఆ రంగాలల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఉదాహరణకి ఇక్కడ ఒక కల్చర్ అంటే ప్రభుత్వానికి కళారూపాలకు, సాహిత్యానికి ఒక అడ్వైజర్ కావాలి. అట్లాంటప్పుడు మాలాంటి వాళ్ళని ప్రభుత్వాలు వాడుకొని మా గౌరవంగా ఉంటే ప్రభుత్వాలకు మంచిది, ఒక కళాకారుడు గుర్తింపు వస్తుంది. నిజంగా మనలాంటి వాడు కనుక ఆ పొజిషన్లో ఉంటే 1000 మందికి సహాయం చేసే అవకాశం కూడా ఉంటుంది. అట్లా చేయాలి. అట్లాంటి కొన్ని అవకాశాలు ఉంటాయి అట్లా. ఓకే అన్న, సూపర్. ఇక మనం ఒక్కసారి దరువుతోని ముగించుకుందామా? దరువుతోని మొదలు పెట్టుకున్నాం. ఇప్పుడు దరువులు అంటే నేను కొన్ని శాస్త్రీయత కోణంలో వాయించేసి ముగించుకుందాం. అంటే భాస్కర్ మెయిన్ మనం మర్చిపోయింది ఏంటంటే డప్పు ఎట్లా పుట్టుకొచ్చింది, డప్పుకున్న చరిత్ర ఏంది చెప్పుకున్నాడు మర్చిపోయాను. అవును, డప్పు చరిత్రను, డప్పు పుట్టుక మనిషి పుట్టినప్పుడే పుట్టింది. అంటే ఆదిమ మానవుడు ఒక అడవి గుండా పోతుంట, అంటే ఇది జానపద కథలలో ఉంటుంది. ఇది చనిపోయినటువంటి ఒక కబేలం, బర్రెనో అప్పుడున్న సమాజంలో దుడ్డేనో ఆవో చచ్చిపోతే ఆ దారి గుండా మనిషి పోతుండే. అది ఎండకెండి వానకు తడిచిపోయింది. ఆదిమ మానవుడు పోతూ ఉంటే ఒక కాలుకు చిన్న రాయి తలిగి దాని మీద పడింది. డమ్ అనే శబ్దం వచ్చింది. కథం కూరముగాలు పరిగెత్తుతున్నాయి. ఇదేదో బాగుందని చెప్పి దాన్ని వెంటనే తనకున్న పరిజ్ఞానంతో చెట్లను కొట్టి ఆ తోలుతోటి అప్పుడున్న సమాజంలో మంచిగా మూడిసి దాన్ని కొడుతూ ఉంటే అన్ని దెంకపోతున్నాయి. మొత్తం క్రూరముగాలన్నీ దెంకపోయినాయి. ఆ తర్వాత ఇంకొక కథలు ఏముంటుందంటే ఆదిశక్తిని అంతమొందించడానికి జాంబవంతుడు తనే పుట్టిస్తాడు ఒక శక్తిని, కానీ ఆయన వల్ల కాదు. కానీ ఈ శక్తిని చంపేయాలంటే ఒక శబ్దం కావాలి. ఈ వికృత శాస్త్రాలన్నిటిని దూరం చేయాలంటే కప్పను చంపి జాంబవంతుడు డప్పును తయారు చేస్తాడు. అట్లా ఈ 2 రకాల కథలు ఉంటాయి. కానీ డప్పు తయారీ ఈ 2 పద్ధతులను కూడా అవలంబిస్తారు. కానీ కప్పను చంపితే డప్పు కాదు. ఇప్పుడు ఆయనకున్న గొప్ప మహత్తరమైన శక్తులతోటి అట్లా జాంబవంతుడు తయారు చేయడం జరిగింది. ఇది డప్పుకున్న చరిత్ర. అంటే ఆదిమ మానవుడి నుండి నేటి ఆధునిక మానవుడి వరకు మొట్టమొదటి శబ్ద వాయిద్యం డప్పు, సంగీతానికి అమ్మ లాంటిది డప్పు. ఎందుకంటే ఈ డప్పు మొట్టమొదటి విలేకరి. మన ఊర్లలో ఇప్పటికైనా సాటింపు వేసే సంస్కృతి తెలంగాణలో ఉన్నది. ఊర్లోకి అధికారులు వచ్చినా, మంచి చెడ్డ అయినా, ఎవరేమి వచ్చినా కానీ కరెంట్ వాళ్ళు వచ్చినట్టు కరెంట్ బిల్లు కట్టాలని చెప్తారు. కలెక్టర్ వస్తారని చెప్తారు, ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యే, అట్లా కొనసాగుతుంది. కాబట్టి ఈ సమాజానికి మొట్టమొదటి సమాచారాన్ని సేకరణ చేసింది, ప్రజల వద్దకు అందించింది, చేరవేసింది మాత్రం మొదటి విలేకరి డప్పు. ఇప్పుడు మీరు 2వ విలేకరి, మొట్టమొదటి విలేకరి డప్పు మాత్రమే. అట్లా ఇది డప్పుకున్న చరిత్ర. అట్లా. ఓకే అన్న. అందే భాస్కర్,
మామూలుగా ఇవి ఫోక్ సినిమా ఇండస్ట్రీల వరకు పోయిందా అన్న మీ డప్పు వాయిద్యం? కొన్ని పాటలకు మనం చేసినాం, పేర్లు రాకుండా మనం సినిమా ఇండస్ట్రీ వాడికి కూడా అడుగులు వేసినాం. ఫ్యూచర్లో మనమే చాలా చేస్తాం. ఓపిక ఉంటే ఏదైనా వడ్డీతోటి వస్తుంది అన్నట్టుగా ఆ ఓపిక మనకు ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని కొనసాగిస్తాం. కొన్ని అవకాశాలు కూడా మనకు వచ్చినాయి, నడిపిస్తాం వాటిని. ఏదన్నా ఒక పాట, ఏ పాటకి చేసిరన్న యాదున్నదా? చాలా పాటలకు అంటే నేను జానపదాలల్లా ఎక్కువ ఫోకస్ పెట్టిన 2010 లోపు. ఇప్పుడు చాలా గొప్ప గొప్ప హిట్ సాంగ్స్ మన దిగు దిగు నాగన్న కావచ్చు, లేకపోతే పున్నాపు వెన్నెల, అప్పుడున్న పున్నాపు వెన్నెల కావచ్చు, ఫేమస్ అయ్యా పాటలు. మల్లె చెట్టు కిందికి వెళ్ళి మదాను నావయారి, అట్లా కొన్ని చాలా గొప్ప గొప్ప పాట, ఎందుకే పిల్లో ఓ రాములమ్మ, ఇవన్నిటి ఆ సిద్దిపేట సాధన స్టూడియోలో రికార్డ్ అయితే మనం గజ్వేల్లో, ఇప్పుడున్న వేణు అన్నది గజ్వేల్లో ఉండే, వాటికి చాలా గొప్ప గొప్ప పాటలు వాయించినటువంటి సందర్భాలు మనం ఉన్నాయి. ఆ పాటలకు చాలా వేళ్ళ మీద కొన్ని చెప్తున్నా కానీ ఒక 1000 పాటల వరకు నేను వాయిద్య సహకారం చేసిన. అప్పుడు డబ్బుల మీద దృష్టి పెడితే ఇంకా మనం వేరే సిచ్యువేషన్ ఉండు, కానీ ఎప్పుడు డబ్బుల మీద పెట్టలేదు దృష్టి. మల్లె చెట్టు కిందికి వెళ్ళి వాడుకుందాం. పాడండి, మీరు వాడండి, నేను కొడతా. రైట్. ఇక మల్లె చెట్టు కిందికి వెళ్ళి మదాను నా వయ్యారి, మదాను నా వయ్యారి, పోయాటోళ్ళు ఎవరో ఈ మదాను నా వయ్యారి, మదాను నా వయ్యారి, మా బావ బాలరాజు మదాను నా వయ్యారి, మదాను నా వయ్యారి, దన్న దన్న పోయినాడే మల్లాను నా వయ్యారి, మదాను నా వయ్యారి, మల్లె చెట్టు ఎక్కినాడే మదాను నా వయ్యారి, మదాను నా వయ్యారి, మల్లె మొగలు తెంపినాడే మదాను నా వయ్యారి, మదాను నా వయ్యారి, తెంపి దేవుల పోసినాడే మదాను నా వయ్యారి, మదాను నా వయ్యారి, మదాను నా వయ్యారి, మదాను నా వయ్యారి. అట్లా ఈ పాటలకు మనమే వాయించడం జరిగింది. చాలా అద్భుతమైన, అప్పుడు ఈ పాటలు పెట్టుకొని టేప్ రికార్డు లేకుండే, వినవడం టేప్ రికార్డు లేకుండే. క్యాసెట్లు. చాలా సంతోషం అన్న, ఇట్లనే ముందడికి పోవాలి. ఈ డప్పు 3000 మందికి కాదు 3 లక్షల మంది దాకా తీసుకుపోవాలి, అంతమందికి నేర్పియాలి, అందులో మా మహిళలు ఎక్కువ ఉండాలి అని మనస్ఫూర్తిగా మా మిర్రర్ టీవీ తరపున కోరుకుంటున్నాం. మీరుంచిన ప్రతిపాదనలన్నీ, ఈ ప్రభుత్వం కానీ వచ్చే ప్రభుత్వాలు ఏవైనా అన్ని నెరవేర్చాలి, ఇట్లాంటి కళలను బయటకు తీయాలి, ఇంకా ఈ కళలకు ప్రోత్సాహం అందియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అమూల్యమైన టైం ఇచ్చిండ్రు, మంచి ఇంటర్వ్యూ ఇచ్చిండ్రు అన్న. మీకు ఇంకా ఇన్స్పిరేషన్గా నిలిచి ఇంకా కొంతమంది యువకులు కూడా ముంగటికి వచ్చేటట్టున్నది మీ జీవిత చరిత్ర. చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ రా, చాలా ధన్యవాదాలు. మిర్రర్ టీవీ వారికి, వారి యాజమాన్యానికి, నన్ను ఇంత దూరం పిలిచినటువంటి మా చెల్లెలు సోదరి రేఖా గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు. ఒక మంచి కళాకారుడు, మా మట్టి కళారూపాలు అంటారు కదా, నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు మిర్రర్ టీవీ వారికి కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ.